యాహ్! ఈ మధ్య కాలంలో కొంత ఆహ్, ఆహ్, టీడీపీ ప్రభుత్వ విధానాల్లో కొంత మార్పు కనబడుతుంది. ముఖ్యంగా తల్లికి వందనం అనేది ప్రకటించారు. 1 ఇయర్ తర్వాత లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు వాళ్ళు. ఈసారి ఇచ్చారు. దాదాపు 67,27,000 మంది తల్లులకి 8,745,00,00,000 రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే దీని మీద కూడా విమర్శలొచ్చాయి. కొంతమందికి ఇవ్వలేదని ఆహ్, ఆహ్, చెప్తున్నారు. తల్లుల పేరుతో లీలలు అని ఆహ్, ఈ తర్వాత ధనం వింతలు ధనం అని పెట్టి ధనం వింతలు అని సాక్షిలో వ్యాసాలు రాస్తున్నారు. అంటే వీళ్ళు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తాం. ప్రతి పిల్లవాడికి, ప్రతి పాపకి 15,000 ఇస్తాం. ఆహ్, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉంటే అని ప్రకటించి, ఇప్పుడేమో ఎక్కువ మంది పిల్లలున్న వాళ్ళకి ఏదో కారణం చెప్పి ఇవ్వలేదన్నారు. దానికి లోకేష్ గూడా ట్వీట్ చేశాడు. లేదు మేము అందరికిచ్చాము. 6 మంది కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట మాత్రమే ఆపాము. ఎందుకంటే నిజంగానే వాళ్ళకి 6 మంది పిల్లలున్నారా లేదా అని నిర్ధారించుకుని వాళ్ళకుంటే ఇస్తాము. దాని మీద కొన్ని మేము అది మళ్ళీ దాన్ని కరెక్టా కాదా అని చెప్పడానికి మాకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాం. అది ఇస్తాము. అట్లాగే కొంతమంది పిల్లలు అనాథ శరణాశ్రమాల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ ఆపాము. వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డేటా గూడా మేము తీసుకుంటున్నాం. అది గూడా కంప్లీట్ అయినాక వాళ్ళకి కూడా రిలీజ్ జేస్తామని లోకేష్ చెప్పాడు. సో, అయితే ఈ నేపథ్యంలో రోజా రంగంలోకి దిగింది. చాలా కాలంగా రోజా సైలెంట్‌గా ఉంది. వైసీపీలో చాలామంది సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అరెస్ట్‌లు, వాళ్ళ మీద కేసులు, వేధింపులు పెరిగేసరికి సైలెంట్ అయిపోయారు. ఒక రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటోళ్ళు. మిగతా వాళ్ళంతా ఉంటే జైల్లో ఉన్నారు. లేకపోతే ఎక్కడున్నారో గూడా ఎవడికి తెలీదు. కొంతమందేమో ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం, జనసేన నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని సైలెంట్ అయిపోయారు. ఈ మధ్యనే జమీన్ రైతు గూడా రాశారు. కావలిలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడ వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయిపోయి వైసీపీ వాళ్ళని తెలుగుదేశంలోకి చేర్చుకుంటున్నాడు. చంద్రబాబుకి ఇష్టం లేకపోయినా గూడా కావ్య కృష్ణారెడ్డి చేస్తున్నాడని జమీన్ రైతు ఒక పెద్ద కథనం రాసింది. ముఖ్యంగా ఆహ్, అక్కడ తాళ్ళూరు ప్రసాద్ నాయుడు అనే అతన్ని సీబీఎన్ చంద్రబాబు నాయుడుకి తీసుకెళ్తే ఇతను వద్దు అని చెప్తే సుబ్బానాయుడు అంటే మండల తెలుగుదేశం లీడర్‌ని తీసుకురాకుండా ఇతన్ని ఎలా చేర్చుకుంటానని రిజెక్ట్ చేసి పంపిస్తే, అతన్ని ఈ కావ్య కృష్ణారెడ్డి పెద్ద గజమాల గప్పి మహేంద్ర ఆహ్, తర్వాత మహేంద్ర యాదవ్ అనే అతనికి గజమాల గప్పి ఎలా చేర్చుకున్నారు. ఈ మహేంద్ర యాదవ్ గతంలో 50 ఎకరాలు కబ్జా చేశాడు ప్రభుత్వ భూములు. ఇవన్నీ కూడా రాసుకుంటా. అంటే చంద్రబాబుని ఒక సాధారణమైన కొత్త ఎమ్మెల్యే ధిక్కరిస్తున్నాడు అనేది వీళ్ళు రాశారు. అట్లాగే ఆంధ్రజ్యోతిలో నిన్న సండే రాధాకృష్ణ కూడా ఈ 1 ఇయర్‌గా ఏం జరిగిందనే అనేక సర్వేలని ఆయన పేర్కొంటూ అవినీతి, అక్రమాలు, ఇసుక కుంభకోణం, స్మార్ట్ మీటర్ల పట్ల వ్యతిరేకత, భూదందాలు వీటి గురించి కూడా ఆయన రాసుకుంటొచ్చాడు.